హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రాధాకృష్ణ అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మా ఇద్దరు అమ్మాయిలు పుట్టినరోజు ఒకటే నెలలోనే వస్తుందండి. మా ఇద్దరు అమ్మాయిలు పుట్టినరోజు ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే మా ఇద్దరు అమ్మాయిల బర్త్డే నాకు అంత స్పెషల్ అనమాట. వాళ్ళే నా ప్రపంచము. ఆ అమ్మాయి బర్త్డే ముందు రోజు ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా క్లీన్ చేసుకునేసి అట్లనే ఎలాగా టైం ఉంది కదా అని చెప్పేసి నీట్గా కిచెన్ కూడా సర్దేసుకున్నాను. పండగ వస్తుంది, అన్ని ఎండలో అయితే పెట్టేశానండి. మా అమ్మాయిలు రాసుకునేది అయిపోయింది, చదువుకునేది. ఆమె నాకు కూడా కాస్త హెల్ప్ చేసినారు. వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను, అవి వాష్ అయిపోయినాయి, అవి ఆరబెట్టేశాను. ఇప్పుడైతే శనగల రైస్ చేస్తున్నానండి. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, తెల్లగడ్డ అవి వేసి మిక్సీ అయితే పట్టేశాను. ఇంకా కారం ఏం వేయనండి. అదే ఆనియన్, కొన్ని స్పైసెస్ వేసి శనగలు వేసి ఈ విధంగా ఫ్రై చేసేసి దాంట్లో చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మసాలా వేసేసి కొత్తిమీర, పుదీనా వేసి కలియబెట్టేశాను. తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యము, బిర్యానీ మసాలా వేసి తగినన్ని నీళ్లు వేసి మూత పెట్టేశానండి. సింపుల్ రైస్. నాకు అంత స్పెషల్ మా ఇద్దరు అమ్మాయిల బర్త్డే అయితే అన్నీ ఈ విధంగా చూడండి ఎంత పొడి పొడిగా అయిందో. మొత్తం అయితే ఇల్లంతా అయితే సర్దేసుకున్నానండి. నీట్గా అన్నీ తుడిచేసుకున్నాను. అన్నీ ఈ విధంగా షెల్ఫ్లలో మొత్తం తీసేసి పేపర్స్ అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ ఎండలో పెట్టుకొని కడుక్కొని మళ్ళీ సర్దుకున్నాను. బెల్లం అయితే తురిమైతే పెట్టుకున్నానండి. అది కూడా డబ్బాకి ఎత్తి పెట్టేసుకున్నాను. వారానికి ఒకసారి అట్లా అయిపోయినప్పుడు ఈ విధంగా తురిమైతే పెట్టుకుంటానండి. ఇప్పుడు మా పిల్లలకి చికెన్ ఫ్రై లాగా, గ్రేవీ లాగా చేస్తున్నానండి. అది పెరుగు, కాస్త ధనియాల పొడి అవన్నీ వేసి కలిపి పక్కన పెట్టేశాను. ఎక్కడికి వెళ్తున్నారా అని చూస్తున్నారా? ఆర్ఎస్ బ్రదర్స్ బట్టల షాపింగ్కి అయితే వచ్చాము. మా పెద్దమ్మాయికి బట్టలు అయితే తీసుకునేసి పక్కనే రిలయన్స్ మార్ట్ ఉంది, కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి. అవన్నీ సర్దేసేసి వెజిటేబుల్స్, చికెన్ అయితే ప్రిపేర్ చేశాను. ఫ్రై లాగా చేసేసాను. వాళ్ళకు ఫుడ్ పెట్టేశానండి. ఇక్కడికి మా పెద్దమ్మాయి బర్త్డే ముందు రోజు క్లీనింగ్, షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేశాను, ఏ విధంగా చేసుకున్నా, మాకున్నంతలో నా ఇద్దరు పిల్లలకి ఏ విధంగా చేసుకున్నానో నెక్స్ట్ వీడియో పెడతానండి. చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఇద్దరు పిల్లల్ని దీవించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.